గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా Come on to the banga, just see the edge runga, don't keep chanchalinga. సో ఇందు ఈ రోజు మనం విజేత డిగ్రీ ఫర్ ఉమెన్స్ కాలేజ్ లో ఉన్నాం. అండ్ బేసిక్ గా ఇప్పుడు దాకా మనం కోఎడ్ కాలేజ్ చూసాం, ఒకే చోట బాయ్స్ గర్ల్స్ ని చూసాం. కానీ ఇంత మంది గర్ల్స్ ని ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది? సో బేసిక్ గా గర్ల్స్ అంటే ఒకే చోట ఉంటే వాళ్ళు చేసే గోల అంతా ఇంత కాదు. సో ఈ రోజు నువ్వు చూస్తావు కదా, ఎప్పుడు అడుగుతా ఉంటావు మా దగ్గర ఎప్పుడు గర్ల్స్ సపోర్టివ్ గా లేరు అని. సో ఈ రోజు నీ కోసం మరి ఇంత మంది ఊహించుకున్నావా నేను అన్నానని? నేను ఎప్పుడు అనలేదే మా గర్ల్స్. ఎప్పుడైనా గర్ల్స్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే ఈ సందర్భంలో ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా, వీలైతే ప్రేమిద్దాండి పోయేదే ఉంది మహా. ఏమన్నా టైమింగ్ లో వాడావా? సూపర్. ఓకే, ఎనీవేస్ ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మాయిలు ఉంటేనే ఆ కలర్స్ గానీ, ఆ బ్యూటీ గానీ, విందు గానీ, పసందు గానీ, కనుల విందు గానీ, అబ్బాబ్బాబ్బా ఏదైనా. ఏమంటారు అమ్మాయిలు? ఎస్ ఇందు, బేసిక్ గా మరి చూసావా అమ్మాయిలు చూస్తుంటే నాకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఇందాక చూడటం ద్వారా నేను ఏమనుకున్నానంటే, చూసావా నితిన్ చూడ ఎంత స్మార్ట్ గా క్యూట్ గా ఎలా ఉన్నాడు, మంచి బ్లూ షర్ట్ వేసుకొని. సో ఈ రోజు వాళ్ళతో రకరకాలుగా యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ, వాళ్ళలో ఉన్న కళలు కానీ వాళ్ళ బయటికి తీద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు గర్ల్స్? కళలు అన్నట్లేదు, కళలు అన్నట్టుగా ఉంది. అయితే మీరు కళలు కంటూనే ఉంటారు, కళల్ని డ్రీమ్స్ ని రియల్ గా రియాలిటీలో మీకు చూపిస్తాం. మీ డ్రీమ్ గర్ల్స్ కదా. నితిన్, మరి ఈ రోజు బాయ్స్ లేరు కదా, ఏంటి క్విట్ అయిపోతావా షో? లేదు, బేసిక్ గా ఈ రోజు కొంతమంది గర్ల్స్ నీకు, కొంతమంది గర్ల్స్ నాకు, వాళ్ళని నేను బాయ్స్ లాగా ఫీల్ అవుతాను. బేసిక్ గా అమ్మాయిలు ఒకే చోట ఉంటే బాయ్స్ కన్నా ఎక్కువ యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి, సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మా గర్ల్స్, ఉన్న గర్ల్స్ మీ వాళ్ళు అనమాట. ఎనీవేస్, మరి ఈ రోజు గేమ్స్ లోకి వెళ్దాం నితిన్. దానికి ముందు మన గర్ల్స్ అందరూ మనకి అలవాటు అవ్వాలి అండ్ మనం వాళ్ళకి అలవాటు అవ్వాలి కాబట్టి మనం ఆల్రెడీ ఇందాక నుండి మేమందరం ఫ్రెండ్స్ బాగా కనెక్ట్ అయ్యాం. ముస్తఫా అన్నమాట. వాళ్ళు కనెక్ట్ అయ్యారో లేదో కానీ నువ్వు మాత్రం బాగా కనెక్ట్ అయ్యావు. అందుకనే బేసిక్ గా ఎప్పుడు షేడ్స్ పెట్టుకోవాలని ఇలా షేడ్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతారు. ఓకేనా గర్ల్స్? ఓకే రైట్. మరి మనకు ఫాస్ట్ గా చిన్నగా సరదాగా వాళ్ళందరూ ఎనర్జెటిక్ గా ఉన్నారా లేదో తెలియాలంటే మనం చిన్నగా ఒక యాక్టివిటీ చేద్దాం. కొన్ని యాక్టివిటీస్ చేద్దాము. సో యాక్టివిటీస్ ఏంటి అనేది మనం డిసైడ్ అయ్యాకన్నా, వాళ్ళు డిసైడ్ అయ్యాకన్నా కొన్ని చిట్స్ డిసైడ్ అయితే చాలా బాగుంటుంది అనేది నా ఐడియా. బేసిక్ గా ఇందాక నేను నా బాయ్స్ అనుకున్నాను కదా, ఇటు బాయ్స్ అనగానే సీరియస్ అయ్యి ఏంట్రా రే గర్ల్స్ లాగే ఉండండి, కానీ యాక్టివిటీస్ మాత్రం బాయ్స్ లా చేయండి. మా బాయ్స్ అంటే గర్ల్స్ ఇటు సైడ్ ఉన్నారు కదా, మా గర్ల్స్ కొన్ని చిట్స్ నేను ఇస్తాను, మీ గర్ల్స్ కొన్ని చిట్స్ నువ్వు ఇవ్వు. సో ఎవరు ఎలా చేస్తారో చూద్దాం. మరి అటొక టీం ఇటొక టీం అనుకుందాం. రెడీయా గర్ల్స్? ఓకే, సో మరి చిట్స్ రెడీగా ఉన్నాయి, మరి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారా? వండర్ఫుల్. అలా ఉండాలన్నమాట, అలా ఉంటారన్నమాట. యాక్టివిటీ చేయకముందుకే మా వాళ్ళు చూసావు ఎంత జోష్ చూపిస్తున్నారు. సో మరి గర్ల్స్, మరి మీకు 3 చిట్స్ ఇస్తాను ఇటు సైడ్ మా గర్ల్స్ కి, మా గర్ల్స్ కి, అటు సైడ్ మీ గర్ల్స్ ఉన్నారు. అది మనం నితిన్ టీం అనుకుందాము, ఇది ఇందు టీం అనుకుందాము. సో మరి నితిన్ వర్సెస్ ఇందు టీం లో ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్ గా మా వాళ్ళకి ఆల్రెడీ పాస్ అయిపోయింది, ఆల్రెడీ మాట వినరు, మనిషి మాట అస్సలు వినరు. నితిన్ మాట అసలు వినొద్దే ప్లీజా. ఓకే, సో మరి చిట్స్ చూద్దాము. ఎనీ 3 గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి చిట్స్ రెడీగా ఉన్నాయి, గర్ల్స్ తీసుకోండి. ఓకే, సో మరి మీ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ గో.
యా బేసిక్ గా నితిన్ టీం అంటేనే అలా ఉంటారు అనమాట. ఇందు టీం చాలా డల్ గా ఉంది, చూసారు ఎలా ఉన్నారు? మేము మాట్లాడం, ఎప్పుడు నిద్రపోదాం అన్నట్టు. మేము మాట్లాడం, చేతల్లో చూపిస్తాం ఏదైనా. మాట్లాడుకుని నిద్రపోతారా? ఏం చేస్తామో చూద్దాం. రైట్. అండ్ మా ఫస్ట్ గా మా గర్ల్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని క్యూట్ గా. ఓకే రైట్. నేను నా శైలజ ఇప్పుడు ఏ యాక్టివిటీ చేస్తున్నావు? డాన్స్. డాన్స్ చేస్తున్నావు? వెరీ గుడ్, కమ్ ఆన్. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ? మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనము ఎక్కి దిగిన రైలు కోచు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ? థియేటర్లో మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న సీటు మారలేదు, నిన్ను దాచుకున్న హార్ట్ బీటు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ? శైలజ 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 గుండెల్లో గొడ్డ. ఎస్ ఇందు, మరి మా టీం నుండి ఆల్రెడీ ఒక ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ చూసే ఒక మంచి యాక్టివిటీ. సో ఇప్పుడు మీ టీం నుండి డల్ గా ఎవరు చేస్తున్నారో చూద్దాం. ఓకే, డల్లా యాక్టివా అనేది ఇప్పుడే డిసైడ్ అవ్వకూడదు నితిన్. అరే స్టూడెంట్స్ అంటేనే మజాక్, మజాక్ అంటేనే అరే ఓకే, నెక్స్ట్ ఏంటి? డాన్స్. డాన్స్ చేయాలి. కమాన్, 40 ఎప్పుడు స్టార్ట్ అయింది? పడుకోమా మేము? స్లీప్ యాక్టివేటెడ్. గుడ్. అనురాధ డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. సో స్టార్ట్ మ్యూజిక్. బారికెళ్తుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? మరి నెక్స్ట్ మీ వాళ్ళ నుంచి ఎవరు? నెక్స్ట్ ఇంకొక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, మంచి యాక్టివిటీ చేయడానికి ఒక గర్ల్ వచ్చేస్తుంది. అండ్ పింక్ డ్రెస్ ఉమాదేవి. చూసావా, ఉమాదేవి రెడీగా ఉంది, ఎప్పుడు చెప్దాం అని పేరు. సో ఉమాదేవి, రైట్, ఇప్పుడు నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి? మందు బాబులో యాక్ట్ చేయడం. అది రైట్. అండ్ నీతో ఇంకొక ఫ్రెండ్ నీకు కావాలా? సో బేసిక్ ఎందుకంటే మందు బాబులు అంటే ఇంకొక ఆపోజిట్ ఉండాలి కాబట్టి నువ్వు పర్ఫెక్ట్. ఎవరు వస్తున్నారు? ఎవరిని నీకు సెలెక్ట్ చేసుకుంటావు మీ ఫ్రెండ్స్ నుండి? నితినే కావాలి కదా నీకు? హలో, నితినే కావాలి కదా నీకు? నితినే కావాలి, నితినే కావాలంట, నితినే కావాలి. యాక్షన్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. కాలంటే ఎందుకంత చులకనా, తాగి మాట్లాడే పచ్చిని సంగన. నిజంగా చాలా చక్కగా చేసి ఒకసారి రెడీ క్లాస్ కొట్టండి. రైట్. నెక్స్ట్ మీ టీం నుండి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి నెక్స్ట్. మరి నీకొచ్చిన చిట్ ఏంటి? పెళ్లి చూపుల రోజు అబ్బాయితో ఏం మాట్లాడతారు? ఓకే, మాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. సో మరి అబ్బాయిని వాడేద్దాం. సో మరి అబ్బాయి రెడీగా ఉన్నాడు, అబ్బాయి వచ్చాడు. ఏం పేరు నీ పేరు? నితిన్ నా పేరు. ఏం చదువుకున్నా? నేను మొన్ననే MBA కష్టపడి కంప్లీట్ చేశాను. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు ఇష్టమైన హీరోయిన్ సమంత. మరి పెళ్ళాక ఎవరు? పెళ్ళైన తర్వాత ఎవరో ఒకళ్ళు, పెళ్ళైన వాళ్ళు. ఓకే, పెళ్ళైన వాళ్ళు. అయితే యాక్సెప్టెడ్ చెప్పేసాయి. సరే, మీ గర్ల్స్ నుంచి థర్డ్ యాక్టివిటీ ఎవరికి? చీరలు ఇంపోర్టెడ్ చీరలు. ఆ శారీ ఎంత? ఈ చీర అమ్మా 1000 రూపాయలు. 1000 రూపాయలు దీనికి? మరి ఎంత బాగుంది చూసావా? ప్లెయిన్ గా. ఇంత ప్లెయిన్ చీర ఎక్కడ దొరకదు మీకు. ప్లెయిన్ ఉంటే 1000 రూపాయలు. ఇక్కడ పూసలు కుట్టాం కదా, ఈ పూసలు ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి లండన్ నుంచి తెప్పించి కుట్టించు. అవునా? నువ్వు చెప్పే నమ్ముతారు. ఇక్కడ అమీర్పేటలో అయితే 100 రూపాయలకు వస్తుంది. కోటిలో మాత్రం 1000 రూపాయలు. ఆ శారీ ఎంత? ఆ శారీ ఈ చీర 2000 అమ్మా. దీనికన్నా ఇది పొడవు ఉంది కదా ఎక్కువ, అందుకే.
ఇది 200కి ఇస్తా. ఆహా, 200కి ఇవ్వండి. 200కి ఒక పూసి ఇస్తా. 200 ఎక్కువ దీనికి ఇంకా చెప్పాలంటే. అవునా అమ్మా, వద్దులే అయితే వెళ్ళు. సరే. సరే వద్దులే, నువ్వు కాకపోతే వేరే వాళ్ళు చాలా మంది ఇస్తారులే. మీరు కోటి సరే అమ్మా జూబ్లీ ఒక నిమిషం. వస్తున్నారా? ఇప్పుడు ఈ చీరకి నేను ఇన్స్టాల్మెంట్లో ఇస్తా, నీకు కావాలంటే నెలకు 100 ఇచ్చుకో. వద్దు 10 నెలలు 100 రూపాయలే. అట్లా కాదు. సరే మీరు లాస్ట్ కి 900 తీసుకోని తీసుకోని 200 ఫైనల్. 200 ఫైనల్. డబ్బులు 200 రూపాయలకే కావాలి. ఇది మీకు మస్తుంది. చాలా మంది నాకు 100 రూపాయలకే కావాలి. ఓకే రైట్, సూపర్. చాలా చక్కగా మా రవలి చేసింది. దానికి భయపడి నువ్వు 200కి ఇచ్చేయాల్సి వచ్చింది. అది. ఓకే, అదనమాట. మా వాళ్ళు భయపెడతారు, నువ్వు భయపడాలి. ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ చేయడానికి ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? ఎస్, ద బ్యూటిఫుల్ గర్ల్ వస్తుంది. ఓకే, సో మరి నీకు వచ్చిన యాక్టివిటీ థియేటర్ లో బ్లాక్ టికెట్స్ అమ్మాలి. సో మరి నితిన్ కి అమ్మాలి ఎట్లయినా టికెట్. 1002 లాస్ట్ టికెట్ ఎవరమ్మా నీది? హౌస్ఫుల్. నితిన్ కొనవా, మనం వెళ్దాం సినిమాకి ప్లీజ్. లాస్ట్ టికెట్. అమ్మా ప్లీజ్ అమ్మా, దయచేసి 500కి ఇవ్వరాదా? నో 1002. నీదేవురమ్మా? అది అవసరం లేదు. అంతేనా? మరి 1000 రూపాయలకి ఎవరు కొంటారమ్మా 2 టికెట్లు? అవసరం ఉంటే కొనట్లేదు, కొనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనీసం టికెట్లన్నా కొను, లేదంటే గోల్డ్ షాప్ కన్నా తీసుకెళ్ళి. వద్దులే అమ్మా. సో నితిన్, ఎలా అనిపించాయి ఈ రోజు యాక్టివిటీస్ అన్ని? సో బేసిక్ గా హిందూ టీం అయితే నిజంగా అద్భుతంగా ఆడారు. వావ్! అలాగే నితిన్ టీం ఆబ్వియస్లీ సూపర్. ఇందులో బేసిక్ గా Yeah. గర్ల్స్ ఇంత చక్కగా ఎంత బాగా చేస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే బ్లాక్ లో టికెట్లు అమ్మంటే నిజంగా ఇన్వాల్వ్ అయిపోయింది పాప. అండ్ ఇక్కడ మా వాళ్ళు కూడా అద్భుతంగా డాన్స్ చేశారు. అండ్ మొత్తానికి ఓవరాల్ గా మన గర్ల్స్ మాత్రం ఈ రోజు జిల్ జిగాలో అద్భుతంగా యాక్టివిటీస్ చేశారు, మనం ఇచ్చిన స్లిప్స్ లో టాస్క్ ని. రైట్, అండ్ ఇదే ఎనర్జెటిక్. నెక్స్ట్ మనం మన ఫేవరెట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. యాక్టివిటీస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అసలు సిసలు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అవబోతుంది. అన్నమాట. So, ఇప్పుడు హిందూ టీమ్ వర్సెస్ నితిన్ టీమ్ కి మధ్యలో కాంపిటీషన్. సో మరి మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఆ రౌండే ఎస్, ఇందు మనం పరుగో గేమ్ అనుకున్నాం. సో గేమ్ కావాలి మన అటు మీ హిందూ టీం నుండి 3 మెంబర్స్ అండ్ నా టీం నుండి 3 మెంబర్స్. సో మరి రెడీగా ఉన్నారా? ఎస్, 3 మెంబర్స్ ప్లీజ్. సో మరి పరుగో గేమ్ అంటే చిన్నప్పుడు మనం బేసిక్ గా గోను సంచిలో ఇలా పట్టుకొని ఇలా అర్థం ఉంటాం Yes, కదా, yes, పరిగెడతాం yes. కదా. Ah. ఎస్, దాన్నే కప్పగంతులు అంటారు. Frog jumps అంటారు. Frog jumps అంటారు. అలాంటి జంప్స్ ఇప్పుడు మన వాళ్ళు గోని సంచిలో 3 మెంబర్స్ ఇటు నా టీం నుండి అండ్ 3 మెంబర్స్ నీ టీం నుండి వస్తారు. సో ఇద్దరిలో తక్కువ టైంలో ఎవరు పరిగెట్టి అక్కడున్న బాల్ తీసుకొని వస్తారో వాళ్ళే మన పరుగులో విన్నర్స్. ఓకే, సో ఎస్, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. అయితే ఈ గేమ్ ప్రాపర్టీస్ తో సహా నువ్వు నేను లేకపోతే నువ్వో ఎవరో ఒకరు యాక్ట్ చేసి చూపిస్తే ఇంకా బాగా అర్థమవుద్ది. నాకు ఎప్పుడెప్పుడు ఆడేసి వీళ్ళకి మాక్ చేసి చూపిద్దాం అనిపిస్తుంది. సో గర్ల్స్ రెడీయా? ఓకే. బేసిక్ గా మన పరుగో గేమ్ కాన్సెప్ట్ ఈ సంచిలో ఇలా నిల్చొని సో పరిగెడుతూ అక్కడికి వెళ్ళి Ball తీసుకొని బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ ని పిక్ చేసుకొని వచ్చి ఈ బౌల్ లో వేస్తే వాళ్ళే విన్నర్స్. అండ్ దీనికి టైమర్ ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఎవరు తెస్తే వాళ్ళే మన పరుగులో విన్నర్స్ అవుతారు. అయితే కండిషన్ ఏంటంటే ముగ్గురు వెళ్ళాలి, ముగ్గురు రావాలి. 3వ బాల్ బౌల్లో పడ్డాకే టైమర్ స్టాప్ అవుతుంది. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. సో ఇప్పుడు పరుగో గేమ్ లో కూడా మా వాళ్ళే ఫస్ట్ వస్తారు. సో మరి రెడీగా ఉన్నారు గర్ల్స్? లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చేస్తారు నితిన్ వాళ్ళ టీం. ఓకే, లెట్స్ గో. ఎస్, మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు, ఎనర్జీగా పరుగో అని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, పరుగు అనండి ఒకసారి. పరుగు 3, 2, 1 గో.
ఎస్ ఇందు మరి ఇక్కడ 3 మెంబర్స్ మీ టీం నుండి వచ్చారు, రెడీగా ఉన్నారు. మరి పరుగులో మరి మాకన్నా తక్కువ టైంలో వస్తే మీరు విన్ అవుతారు. సో ఎలాగో విన్ కారు కాబట్టి సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ పరుగు 3 2 1 గో. ఓకే, సో మొత్తానికి మా టీము మీ టీము అని ఏమి డిఫరెన్షియేట్ చేయకుండా సో ఇద్దరు చక్కగా చాలా బాగా ఆడారు. అయితే స్కోర్స్ ఎలా ఉన్నాయి అనే విషయము కొంచెం సస్పెన్సే. అవునా? అయ్యా, బిఫోర్ దాట్ ముందు వీళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, మన పరుగు గేమ్ ఎలా అనిపించిందో తెలుసుకుందాం. యా షూర్. నాకు అనిపించింది ఏంటంటే గర్ల్స్ బాగా ఆడారు, ఇందుకన్నా బాగానే ఆడారు. ఇందే మధ్యలో ఎలా అనుకుంటూ వస్తుంది, కానీ దాని మీద ఇంకా మా గర్ల్స్ బెటర్ ఆడారు అనిపిస్తుంది. ఓకే, లెట్స్ సీ. సో మరి ఫస్ట్ ఎప్పుడైనా గేమ్ లో అయినా ఫీడ్బ్యాక్ లో అయినా మా గర్ల్సే కాబట్టి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో హారిక, ఎలా అనిపించింది గేమ్? చాలా థ్రిల్లింగ్ గా ఓకే వర్షిని, నీకు మన పరుగు గేమ్ నీకు ఎలా అనిపించింది? I enjoyed a lot. నవ్య, ఏంటి నీ ఎక్స్పీరియన్స్? Superb game. సో మణిమాల, ఏంటి ఎలా అనిపించింది గేమ్? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా ఈ గేమ్? చూసావు? చూసా కదా ఇప్పుడే. చాలా చాలా బాగుంది. ఓకే ఓకే, అనుష గేమ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్, చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో ఆడుకున్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం, అది గుర్తొచ్చింది అంటున్నా. ఓకే, చిన్నప్పుడు ఆడావు, మళ్ళీ ఇప్పుడు ఆడావు, ఫైనలీ యూ ఎంజాయ్. ఒకసారి గట్టిగా క్లాప్. వెల్ నితిన్, మొత్తానికి మీ వాళ్ళు మా వాళ్ళు చాలా 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 పోటాపోటీగా ఆడారు ఈ ఆటని. కానీ బేసిక్ గా ఎట్ లాస్ట్ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి మన పరుగులో టైమర్ ఉంది కాబట్టి తక్కువ టైంలో ఎవరు ముందు వచ్చారు అని చెప్పాలంటే. ఓకే, సో మీ వాళ్ళ స్కోర్ నేను చూశాను కాబట్టి ఐ విల్ సే దట్ ఈస్ 12 seconds. అండ్ ఇందు వాళ్ళ టీం చేశారు 11 seconds. సో ఫైనలీ మేము విన్నర్స్ అన్నమాట. మనం చాలా బాగా ఆడామన్నమాట. ఇప్పుడు నిరూపించుకున్నాం. గట్టిగా క్లాప్స్ కొట్టడమ్మా మాకు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ బెలూన్స్. ఓకే, సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఏంటంటే ఇక్కడ ఒక రింగ్ ఉంది, అక్కడ ఒక రింగ్ ఉంది, అండ్ ఈ బెలూన్ బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పర్సన్స్ మధ్యలో పెట్టుకుని ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తారు. నితిన్ టీం నుంచి ఇద్దరు అండ్ ఇందు టీం నుంచి ఇద్దరు. సో మరి ఇద్దరిలో బేసిక్ గా రింగ్ లో బాల్ వేయటం ఎలాగో తెలుసా, ఇద్దరు మధ్య పెట్టుకొని కింద బాల్ డ్రాప్ కాకుండా సో ఈక్వల్ గా తీసుకొని వెళ్ళి రింగ్ లో ఎవరు డ్రాప్ చేస్తారో తక్కువ టైంలో వాళ్ళే మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో విన్నర్. సో మరి ఇందు, మీ గర్ల్స్ ఎవరిద్దరు వస్తున్నారు? ఆల్రెడీ మా గర్ల్స్ రెడీగా ఉన్నారు ఇక్కడ. ఎస్, వాళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు అండ్ వీళ్ళకి మాక్ చేసి చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి చాలా బాగుంటది. యా, లెట్స్ గో. సో ఇక్కడ రింగ్ ఉంది, అక్కడ రింగ్ ఉంది, మరి నాకేది రింగ్? ఇది నీకు నాకు కలిపి అదే కదా గేమ్. అంతేనా? అంతే. సో మరి నీకు ఒక్కదానికైతే సరిపోద్ది. నువ్వు రింగ్ బయట ఉండు. ఓకే, సో మరి గేమ్ చాలా సింపుల్. ఇలా బెలూన్ పెట్టుకొని ఎవరు తక్కువ టైంలో తీసుకెళ్లి ఆ రింగ్ లో వేస్తారో వాళ్ళే మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో విన్నర్. సో ఇందు రెడీ? లెట్స్ గో. యా, 3 2 1 గో. ఓకే, సో మరి నితిన్, మీ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ ఎవరు? మా టీం నుండి ఇద్దరు వచ్చేస్తున్నారు. ఇద్దరు గర్ల్స్ వచ్చేసేయండి ముందుకి. మీ టీం నుంచి ఇద్దరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
ఓకే రైట్. అండ్ హిందూ టీం నుండి ఇద్దరు వచ్చేసారు అండ్ నా టీం నుండి ఇద్దరు వచ్చేసారు. మొత్తానికి మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ చాలా సింపుల్ గా ఉంటుంది. మాక్ చేసి చూపెట్టాం కదా. సో మీరు రెడీగా ఉన్నారా? ఎస్. మరి ఫస్ట్ గా మరి మీ టీం నుండి వస్తున్నారా, మా టీం నుండి రమ్మంటారు? మీ టీం ట్రై చేయమనండి. ఎప్పుడు ట్రై చేసేది మేమే. కొత్తగా ఈసారి ఏమైనా చేయండి. కొత్తగా మీరు గెలవడానికి ట్రై ఆలోచించండి. కాదు కొత్తగా మీరు గెలవడానికి ట్రై చేయండి. మేము ఆడాక మమ్మల్ని చూసి వాళ్ళు ప్లాన్ చేసుకొని మ్యాప్ వేసుకొని గెలుస్తున్నారు. ఇప్పుడు మేము ఫస్ట్ ఆడినా మేమే గెలుస్తాం. సో మా గర్ల్స్ రెడీగా ఉన్నారు? స్టార్ట్ చేసేద్దాము. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. ఓకే సో మరి ఒకసారి అనేద్దామా? బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. సో మరి ఫైనలీ చాలా అద్భుతంగా జరిగింది మరి ఈ మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో ఇద్దరు చాలా టఫ్ గా ఆడారు. ఏంటంటే బేసిక్ గా ఈ గేమ్ బెలూన్ పగలకుండా కింద డ్రాప్ కాకుండా వెళ్ళి ఆ రింగ్ లో వేయాలంటే ఇట్స్ టఫ్ అనమాట, కొద్దిగా లిటిల్ బిట్. సో అయినా అందులో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా బెలూన్ తీసుకెళ్లి దాంట్లో వేశారంటే దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఒకసారి గర్ల్స్ ఇద్దరికి అద్భుతంగా ఆడినందుకు అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. అండ్ ఇందు బేసిక్ గా మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో మనం టైమర్ అనుకున్నాం. తక్కువ టైంలో ఎవరు వేశారంటే ఫస్ట్ నా స్కోర్ చెప్పనా? లేదు, నా స్కోర్ చెప్తా. నువ్వే చెప్తా? నువ్వే చెప్ప అయితే. ఓకే మరి మా స్కోర్ 17 seconds. అండ్ మా గర్ల్ చేసిన స్కోర్ చాలా చాలా తక్కువ అన్నమాట. ఎప్పుడు మీరే గెలుస్తారా? అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గెలవండి. మరి నితిన్ టీమ్ స్కోర్ ఎంత? 16 seconds. ఓకే సో మొత్తానికి మమ్మల్ని బాగా ఫాలో అవుతున్నారు మీరు. ఇందాక 1 second లో మేము గెలిచాం కాబట్టి ఇప్పుడు మీరు 1 second లో గెలిచారు. గమనించాలి. గేమ్ అయిపోయింది. ఓకే అండ్ ఆల్రెడీ మేమే ఫస్ట్ చేసాం. మేము ఫస్ట్ చేసి చూపెట్టిన తర్వాత మీరు చేశారు కాబట్టి మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నట్టు. మా స్కోర్ ని మీరు ఫాలో అవుతున్నట్టు. ఓకే రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మన ఇద్దరు గొడవద్దు. అండ్ గర్ల్స్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. ఎట్ లాస్ట్ నా టీం విన్ అయింది కాబట్టి మా గర్ల్స్ కి ఒకసారి గట్టిగా. ఓకే సో మరి మీ గర్ల్స్ గెలవడమేనా? ఈ గెలిచిన దాన్ని ఏమన్నా సెలబ్రేట్ చేసుకుంటారా? చేస్తారు, ఎందుకంటే మేము హ్యాపీ మూడ్ లో ఉన్నాం కాబట్టి. మా గర్ల్స్ నుండి శ్రావణి ఒక మంచి సాంగ్ కి డాన్స్ చేస్తా ఉంటాం. వావ్ ఓకే అయ్యో చూడండి సారు మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు. టెడ్డి పేరు పలుకున్నా బార్బీ డాల్ పాడున్నా రెయిన్బో రంగులో బ్లాక్ కలర్ దొరుకున్నా. సూపర్ ఆసమ్ కేక్ చింపేశారుగా. ఎవరి టీం నుండి వచ్చారు? ఎవరి టీం నుండి వచ్చారు? గర్ల్స్ సూపర్ అబ్బా. మీరు నితిన్ లా కాకుండా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా సో నన్ను అన్నది కాబట్టి బేసిక్ ఎవరు క్లాప్స్ కొట్టకండి, ఎందుకంటే మా టీం వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని కుళ్ళు చూడండి సార్. ఈ కుళ్ళు సార్. సో ఈ గేమ్ సూపర్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మొత్తానికి ఫైనలీ నితిన్ గెలిచాడు ఒక రౌండ్ లో. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే సో మరి ఈ జిల్ జిల్ జిగాలో గేమ్స్ 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 అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక అద్భుతమైన గేమ్ లోకి ఎంటర్ అవబోతున్నాం. ఆ గేమ్ వచ్చేసి రింగ రింగ. సో మరి
నితిన్ ఈ రింగకి అందుకేనా ఈ రింగులు పెట్టారు? అందుకనే ఈ రింగ్స్ అన్ని ఇలా స్ట్రైట్ గా పెట్టారు. సో ఈ గేమ్ కి వెళ్లే ముందు నాకు ఒక పాట పాడాలనుంది. గర్ల్స్ ఇక చాలు వద్దు, పాట మొత్తం వద్దు, మనకి రింగ సరిపోతుంది మన రింగ గేమ్ కి. రైట్ ఇందు అండ్ ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 ఈ 7 రింగ్స్ ని ఒకటే కాల్తో. అవునా? ఎలా చూపివా? ఇలాంటి వద్దు, ఒకసారి అనవసరంగా హాస్పిటల్ కి ఒకసారి. ఓకే రైట్. అండ్ ఇందు అంతగా కోరుకుంటుంది అండ్ ఇక్కడ చాలా మంది మా గర్ల్స్ ఉన్నారు, నితిన్ చేయి అంటున్నారు కాబట్టి నీకోసం కాకపోయినా వాళ్ళ కోసం ఈ మాక్ చేసి చూపిస్తాను. సో గర్ల్స్ రెడీ? 3 2 1 గో! ఇలా ఎగ్జాక్ట్లీ ఇలా కాకుండా సార్ రైట్. అండ్ నేను చేసినట్లుగా మధ్యలో నాకు కొద్దిగా ఇబ్బంది అయ్యి మార్చాను లెగ్. అలా కాకుండా ఒకటే లెగ్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ చిన్న లెగ్ పెట్టకుండా ఎవరు ఫాస్ట్ గా వెళ్ళి వస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకే సో మరి నితిన్ మీ టీం నుంచి ఇద్దరు అండ్ మా టీం నుంచి ఇద్దరు టైమర్ పెడతాము. సో ఒకసారి వెళ్ళి రావాలి, వెళ్ళొచ్చే వరకు కూడా కౌంట్ అవుతుంది. ఆన్ అండ్ యావరేజ్ తీసి మీ వాళ్ళు తక్కువ టైంలో వచ్చారా మా వాళ్ళు తక్కువ టైంలో వచ్చారా అనేది మనం కౌంట్ చేస్తాము. ఓకే అండ్ మరి మొత్తానికి మీ గర్ల్స్ రెడీయా? yes మా గర్ల్స్ రెడీ, మీ గర్ల్స్ కూడా రెడీ కదా? yes గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ మా గర్ల్స్ కూడా రెడీ. ఇందాక ఎప్పుడెప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడదాం చూస్తున్నారు. సో గర్ల్స్ కమ్ ఆన్. ఫస్ట్ ఈసారి మీకు ఇద్దాం అనుకుంటున్నాం ఛాన్స్, ఎందుకంటే బేసిక్ గా ఎప్పుడు నా టీం నుండే వచ్చి అసలుకి ఎలా ఆడుతున్నారంటే అలా ఆడుతున్నారు మామూలుగా. ప్లీజ్ మీరు నా టీం కాబట్టి దయచేసి నితిన్ లా ఆడొద్దు అండ్ లెగ్ మధ్యలో మార్చకూడదు. నితిన్ లాగా మీరు అలా ఇన్నిసార్లు చెప్పామంటే నేను అసలు ఆడటమే గ్రేట్ అనమాట. సో గర్ల్స్ నచ్చిందా లేదా మీకు ఆడి చూపెట్టడం? ఓకే తల 10 రూపాయలు ఇచ్చినట్టున్నావు చెప్పించు. లేదు అలాగా వాళ్ళు అభిమానం అదంతా. ఓకే గర్ల్స్ కి మాకు ఫ్రెండ్షిప్ అన్నమాట. ఓకే రైట్. సో ఆర్ యు రెడీ? ఓకే స్టార్ట్ చేద్దాము ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో! హిందూ టీం వాళ్ళు రింగుల్ని ఇరక్కొట్టారు. ఇలా ఆడతారని నాకు తెలీదు. రింగు మధ్యలో వెళ్ళమంటే ఏంటి రింగులు తొక్కుంటా వెళ్తున్నారు? మీ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం ఇప్పుడు. ఓకే నితిన్ టీం నుంచి నెక్స్ట్ ప్లీజ్ కమ్. నీలవేణి. సో నీలవేణి రెడీ కదా? మా టీం మీ టీం లీడర్ లా కాకుండా నువ్వు చాలా బాగా ఆడాలి. ఓకే ఓకే అంట. ఓకే 3 2 1 గో! ఓకే సో నితిన్ నువ్వు అన్నది కరెక్టే, మా వాళ్ళు జస్ట్ తొక్కుకుంటా వెళ్ళారు, మీ వాళ్ళు ఏకంగా తీసుకునే వెళ్ళారు. అలాంటివి చూసినట్టు మర్చిపోవాలి. యాక్చువల్లీ నితిన్ అలా ఆడాలని తెలియక మేము వేరేలా ఆడాలి. ఈసారి అలానే ఆడాలి అన్నమాట. ఫైర్ అంటే రింగును కూడా తీసుకొని వెళ్ళింది మా నీలవేణి. రైట్. అండ్ నెక్స్ట్ మీ టీం ఇంకొకరు రాబోతున్నారు. అండ్ మన రింగ గేమ్ నువ్వన్నా సరిగ్గా ఆడమ్మా. సరిత మీరిద్దరు ఏంటి ట్విన్స్? ఒకటే డ్రెస్ వేసుకున్నారు? వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సూపర్, అసలు చూడ్డానికి కూడా సిస్టర్స్ లాగా ఉన్నారు. ఒకటే డ్రెస్ వేసుకున్నారు. వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఓకే ఆర్ యు రెడీ? yes. ఓకే సో స్టార్ట్ చేసేద్దాము. రింగ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో! సూపర్ గా జింకలాగా పరిగెట్టుకుంటూ వచ్చింది పాప, చాలా ఫాస్ట్ గా వచ్చింది. దీనికి అప్రిషియేట్ చేయాల్సిందే. చప్పట్లు కొట్టరా. హలో
ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఇంకా మా టీం నుండి ఒకళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ పార్టిసిపెంట్ 1 రింగ్ తీసుకెళ్ళింది, ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ 2 రింగులు తీసుకుంటారు. ఈసారి నిన్ను తీసుకుని వెళ్తాం. యా మా రమ్య రెడీగా ఉంది మన రింగా గేమ్ ఆడటానికి. సో మరి రమ్య రెడీనా? 3, 2, 1 గో. సో మొత్తానికి చాలా 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 పర్ఫెక్ట్ గా ఆడింది రమ్య. ఓకే, సో మొత్తానికి అలా జరిగిందనమాట. అలా జరిగిపోయింది. ఆ. అలా జరిగిపోయి మీ వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ గా రన్ చేశారని నాకు అనిపించింది. అవునా? అలా దానికి ఆశ్చర్యంగా చూడకు. Yes. సో ఇప్పుడు గేమ్స్ అన్ని మేమే గెలిచాం కాబట్టి ఇలాంటివి అవునా? మధ్య మధ్యలో హలో అలాంటివి మీకు హలో ఇచ్చారు. పరుగు పరుగు మేము గెలిచాం. అవునా? ఆ. గుర్తుందా బాగా? బాగా గుర్తు. అయితే నీకు బ్రెయిన్ ఉంది. మీ వాళ్ళు ఇద్దరు కలిపి చేసిన స్కోర్ ఎంతంటే ఇట్ ఇస్ 25 seconds. అండ్ ఫైనలీ మా బెస్ట్ ఫ్రెండ్స్, సిస్టర్స్ లాగా ట్విన్స్ లాగా కనిపించే మా వాళ్ళు, మా టీమ్ మెంబర్స్ ఇద్దరు కలిపి ఎంత బాగా పర్ఫార్మ్ చేసి ఫైనలీ వచ్చారు 18 seconds. సో బేసిక్ గా నాకు అనిపించింది నువ్వు చేసినట్టుగా. మీ ఫ్రెండ్స్ చేస్తే నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? మా ఫ్రెండ్స్ కాదు, మా టీమ్ మెంబర్స్. చేసింది నేనే కదా రింగాలో, కష్టపడదు నేను, కానీ ఇక్కడ గెలిచింది వీళ్ళు. సో ఎనీవే లాస్ట్ ఫైనల్ గా హిందూ టీం గెలిచింది కాబట్టి పాపం ఇలాంటివి మధ్య మధ్యలో కాబట్టి ఒకసారి గట్టిగా అందరు కలిసి క్లాప్స్ కొట్టండమ్మా. ఈ క్లాప్సే కాదు, ఇంకా క్లాప్స్ కొట్టించుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే మా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన బెస్ట్ సిస్టర్స్ లాంటి కనిపించే ట్విన్ సిస్టర్స్ ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు. సో స్టార్ట్ మ్యూజిక్. సతాకి స్పెల్లింగు కొట్టాడు స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు విలన్ కనడెత్ వార్నింగు బై బర్త్డే పుడ్డింగు పవర్ కే బ్రాండింగు హై ఎండ్ స్టైలింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh. Wow, that's wonderful, super. ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, సో మొత్తానికి ఫైనల్ గా మనం ఫినిష్ చేసుకున్నాము రింగా. సో మరి ఈ రింగాలో ఇద్దరు చాలా కాంపిటేటివ్ గా ఆడారు. అగైన్ మళ్ళీ కూడా ఒకళ్ళే విన్నర్ ఉంటారు కాబట్టి హిందూ టీం విన్ అయింది. సో మరి ఒకసారి విన్నారు, ప్రతి ఒక్కసారి కాదు. సో మొత్తానికి మా గర్ల్స్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు, కానీ మధ్యలో మేము ఫస్ట్ ఆడుతున్నాం కాబట్టి మమ్మల్ని చూసి వీళ్ళు ఎప్పుడు ఇమిటేట్ చేస్తున్నారు అనమాట. అందుకనే వీళ్ళకి స్కోర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇద్దరు ఇమిటేట్ చేస్తే స్కోర్స్ రావు, పర్ఫార్మ్ చేస్తే స్కోర్స్ వస్తాయి. సో అందుకే మీ వాళ్ళందరూ లాస్ట్ బెంచర్స్, మా వాళ్ళందరూ ఫస్ట్ బెంచ్ లో ఉంటారు. దట్స్ ఓకే, నువ్వు ఫీల్ అవ్వకు, ఏడవకు, ఇప్పుడు అనవసరంగా అలగకు. దట్స్ ఓకే, లైట్ తీసుకో. సో జిల్జిల్జిగాలో నెక్స్ట్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ రౌండ్. ఈ గేమ్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం అన్నమాట, ఎందుకంటే ఈ గేమ్ లో చాక్లెట్స్ ఉంటాయి. చాక్లెట్స్ అంటే బేసిక్ గా మా గర్ల్స్ కి చాలా ఇష్టం అన్నమాట. నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? బేసిక్ గా అమ్మాయిలకి ఇచ్చేది అబ్బాయిలు మీరే కాబట్టి అందుకని ఎక్సైట్ అవుతున్నా. రైట్, అండ్ ఇప్పుడు మన గేమ్ వచ్చేసి సై అంటే సై. ఓకే, సో మరి సై అంటే సైకి కావాలి ఈచ్ టీమ్ నుంచి 5 మెంబర్స్. సో నితిన్, యా మా టీం నుండి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్, 5 మెంబర్స్. అలాగే మరి నా టీం నుంచి కూడా 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఓకే, మరి మీకు ఈ సై అంటే సై గేమ్ తెలుసా? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో ఎట్ లాస్ట్ మనం అనేది గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీకు తెలుస్తుంది. సో గర్ల్స్, మరి చాక్లెట్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మామూలుగా కాదుగా, మొత్తం నీ టీమే. టైం అయిందిగా అనిపించింది మీకు, ఎందుకు అనిపించదు? తినాలనిపిస్తుంది కానీ తినకండి అమ్మా. ఫస్ట్ మన సై అంటే సై గేమ్, ఇక్కడ ఒక కార్పెట్ ఉంది కదా పెద్దగా, ఆ కార్పెట్ మీద మీకోసమే చాక్లెట్స్ వేసాం, లెమన్స్ వేసాం అండ్ బాల్స్ వేసాం. సో మీకు ఇక్కడ ఉపయోగపడేది లెమన్స్, చాక్లెట్స్, అంతే కదా? యా, బాల్స్ అబ్బాయిలు ఆడుకోవడానికి బాగుంటాయి.
ఓకే ఎనీవేస్ మరి ఇక్కడ ఈ మ్యాట్ మీద 3 ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి 3 డిఫరెంట్ చాక్లెట్ బాల్స్ అండ్ లెమన్స్ అండ్ అలాగే ఇక్కడ ఒక మ్యాట్ ఉంది సో ఈ మ్యాట్ కి 4 కార్నర్స్ లో 4 పట్టుకుంటారు అండ్ మధ్యలో ఒకరు పడుకుంటారు సో ఇలా మీరు వెళ్ళేటప్పుడు ఇవన్నీ పిక్ చేసుకొని అంటే లోపల పడుకున్న వాళ్ళు ఇలా లోపల ఉన్న ప్రాపర్టీస్ అన్ని పిక్ చేసుకొని బ్యాగ్ లో వేసుకోవాలి ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళే మన సై అంటే సై గేమ్ లో విన్నర్ అండ్ వచ్చేటప్పుడు పిక్ చేసుకోవద్దు వెళ్ళేటప్పుడు మాత్రమే పిక్ చేసుకోవాలి సో మధ్యలో ఎవరిని డ్రాప్ చేయొద్దు ఎందుకంటే మీరు అందరు ఫ్రెండ్సే కాబట్టి మీ ఫ్రెండ్ ని డ్రాప్ చేయరు సో అర్థమైందా గర్ల్స్ అర్థమైందా సో మనం ఎన్ని పిక్ చేసుకుంటే దాన్ని బట్టి స్కోర్ అనుకున్నాం కదా అది కాదు దానికి ఇంకొకటి ఏదో ఉంది ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటి అనేది లాస్ట్ లో తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే మీరు కాన్సన్ట్రేషన్ అంతా చాక్లెట్స్ మీద బాల్స్ మీద లెమన్స్ మీద పెట్టండి ఎస్ అండ్ మా గర్ల్స్ నుండి వస్తున్నారు ఎందుకంటే మీ వాళ్ళు ఎప్పుడు భయపడతారు కాబట్టి సో నా టీమ్ అండ్ నితిన్ మేము ఆడుతాం అంటున్నారు మా గర్ల్స్ ఓకే కమ్ ఆన్ సో లెట్స్ గో ఎస్ ఇందు మరి మా గర్ల్స్ టీమ్ నుండి 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు మన సై అంటే సై గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి గర్ల్స్ మరి రెడీయా సై అంటే 3 2 1 గో మొత్తానికి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ గానీ బాల్స్ గానీ లెమన్స్ గానీ ఎన్నో కౌంట్ చేయడానికి రెడీయా నువ్వు అసలు ఎన్ని ఉన్నాయో బాబు చాలా లేదు పాపం మా వాళ్ళు వెనకాల కొన్ని కింద పడేశారు ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు మేమే కదా బాగా కవర్ చేసావు గానీ ఓకే సో చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేద్దాము 1 2 3 4 5 6 7 8 9 10 మా గర్ల్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ వచ్చేసి 10 అండ్ నెక్స్ట్ లెమన్స్ 1 2 సో రెండు ఓన్లీ 2 లెమన్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్ అండ్ నెక్స్ట్ బాల్స్ 1 2 3 అంతే 3 మూడే సో 3 అంటే 3 బాల్స్ కలెక్ట్ చేశారు గర్ల్స్ ఎస్ మరి నెక్స్ట్ మన హిందూ టీం వాళ్ళు రాబోతున్నారు మరి వాళ్ళు ఎన్ని పిక్ చేస్తారో చూద్దాం మన సై అంటే సై గేమ్ లో రైట్ రెడీ ఓకే ప్లీజ్ కమ్ ఓకే సో మొత్తానికి చాలా చాలా అద్భుతంగా ఆడారు నితిన్ టీం వాళ్ళు నితిన్ టీం వాళ్ళ కాకుండా మనం చాలా బాగా ఆడదాము అయితే ఈ గేమ్ పేరేంటి సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1 3 2 1 గో మొత్తానికి గర్ల్స్ పర్లేదు బాగానే చేసినట్టున్నారు మీ గర్ల్స్ కన్నా చాలా బెటర్ అనుకుంటా లెట్స్ సీ ఓకే సో చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 Okay, next lemons are balls. Okay, lemons. 1 2 3 4 5 6 7 8 మొత్తానికి మీ గర్ల్స్ కలెక్ట్ చేసిన లెమన్స్ 8 అండ్ ఫైనలీ బాల్స్ మాత్రం అయిపోయింది one ఓకే 1 బాల్ మొత్తానికి మన సై అంటే సై గేమ్ లో ఇద్దరు చాలా అద్భుతంగా ఆడారు సో మొత్తానికి వీళ్ళు కొన్ని కలెక్ట్ చేశారు అండ్ మీ గర్ల్స్ కొన్ని కలెక్ట్ చేశారు ఆ కౌంటింగ్ అనేది లాస్ట్ లో మనం ఇందాక ట్విస్ట్ అనుకున్నాం కదా ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నితిన్ టీమ్ గర్ల్స్ స్కోర్
మా టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ మా వాళ్ళ స్కోర్స్ మీరు డిసైడ్ చేస్తారు జస్ట్ చిట్స్ ద్వారా. సో బేసిక్ గా చాక్లెట్స్ కి ఎంత స్కోర్ అనేది ఆ చిట్ లో ఉంటుంది. ఆ చిట్ అనేది ఫేట్ ద్వారా డిసైడ్ అవుతుంది అనమాట. మీరు తీస్తారు మా స్కోర్ అండ్ మా వాళ్ళ స్కోర్ మీరు తీస్తారు, మీ స్కోర్ మేము తీస్తాం. చాలా సింపుల్ అన్నమాట. సో మరి రెడీయా గర్ల్స్? ఎస్ ఇందు మరి ఇందాక చెప్పినట్టుగా ట్విస్ట్ అనేది చెప్పేసాం ఆల్రెడీ. మా స్కోర్స్ మీరు డిసైడ్ చేస్తారు, మీ స్కోర్స్ మేము డిసైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? ఎవరి స్కోర్స్ కావాలి? మీ స్కోర్సా? ఫస్ట్ మీరు ఆడారు కాబట్టి మీ స్కోర్స్ మేము తీస్తాం. ఓకే రైట్. ఓకే సో మరి మీకేం కావాలి? చాక్లెట్. ఫస్ట్ గా గర్ల్స్ ఏం కావాలి మనకి? చాక్లెట్. సో మేము కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 10. సో మీరు ఇచ్చే స్కోర్ ఎంత 10 చాక్లెట్స్ కి? 100. ఓకే 10 into 100. సో అర్థమైంది కదా, మన 10 చాక్లెట్స్ కి వాళ్ళు 100 ఇచ్చారు. 10 into 100 అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి లెమన్స్ ఎన్ని? 10. 2 into 10. ఒకసారి గట్టిగా అందరూ. లాస్ట్ గా బాల్స్ మిగిలి ఉన్నాయి. 3 balls కి మీరు ఇచ్చే స్కోర్ 50. 3 into 50. రైట్. ఓకే సో మరి మన స్కోర్స్ ఇప్పుడు లెట్స్ సీ. మా గర్ల్స్ తీస్తారు, మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు మీ స్కోర్. సో మీకు ఫస్ట్ చాక్లెట్స్ కావాలా, బాల్స్ కావాలా, లెమన్స్ కావాలా? 50. 19 into 50. ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి. నెక్స్ట్ మీకు బాల్సా? ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 1 into 10. 10. నెక్స్ట్ లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 8. into 100. సో వీళ్ళకి లెమన్స్ 8 అన్నమాట. 8 into 100. సో లెమన్స్. ఓకే మరి స్కోర్స్ ఎలా ఉన్నాయంటే నితిన్ టీమ్ స్కోర్ ఈజ్ నెక్స్ట్ మీ స్కోర్ వచ్చేసరికి ఇట్ ఈస్ 1760. యా ఓవరాల్ గా వాళ్ళు చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి స్కోరింగ్ ఎక్కువ వచ్చింది అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. అంతేనా? ఓకే అలా సాటిస్ఫై అయిపో. ఈ ఎపిసోడ్ కి ఇలా సాటిస్ఫై అయిపో. నెక్స్ట్ ఎపిసోడ్ లో ట్రై యువర్ లక్. ఓకే ఓకే. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నమాట. ఈ ఒక్కసారి గెలిచావు కదా, ఆ ఫ్రంట్ ఎప్పుడు వస్తుందా అని కొన్ని ఎపిసోడ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్. చూస్తావు, ఏదో ఒక రోజు చూస్తావు. ఓకే గర్ల్స్, సూపర్ వండర్ఫుల్. చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ ప్రతి ఒక్క గేమ్ కూడా సూపర్ గా పార్టిసిపేట్ చేశారు. మొత్తానికి విజేత డిగ్రీ కాలేజ్. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటి అనాలనిపిస్తుంది, మన గేమ్ వీళ్ళతో ఒకసారి గట్టిగా జైల్ జైల్. యా బేసిక్ గా అమ్మాయిలంటే చాలా సిగ్గుపడుతూ ఉంటారు, కానీ ఈ రోజు మన విజేత డిగ్రీ ఫర్ ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు నిజంగా చాలా అద్భుతంగా మనతో పాటు పార్టిసిపేట్ చేశారు అండ్ మనతో పాటు ఇన్వాల్వ్ అయిపోయి గేమ్స్ కూడా అద్భుతంగా ఆడారు. ఓకే సో మరి ఇది ఈ రోజు మన బ్యూటిఫుల్ లవ్లీ మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరొక కాలేజ్ లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము. దిస్ ఈస్ మీ ఇందు అండ్ నితిన్ సైనింగ్ ఆఫ్. మీట్ యూ టుమారో. బై బై.